తెలుగువారి ఆత్మగౌరవం అభ్యున్నతి కోసం టీడీపీ ఆవిర్భవించిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిందే ఎన్టీఆర్ అన్నారు. సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీడీపీ నాంది పలికిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నాడు ఎన్టీఆర్ బీజం వేస్తే ప్రస్తుతం వాటిని సీఎం చంద్రబాబు పూర్తి చేస్తున్నారన్నారు. విజయవాడ గొల్లపూడిలో ఘనంగా టీడీపీ 44వ వసంతాల ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాజుగా సినీ రంగంలో ఉండి అన్నెంత వాణి చేసిన తెలుగు ప్రజలకి తెలుగు జాతికి సేవ చేయాలనే ఉద్దేశంతో మహానుభావుడు మార్చి 29 తెలుగుదేశం పార్టీని 1982వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలలు తిరగకుండా దేశంలో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపక అధ్యక్షుడిగా రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు, మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఈరోజు కూడా దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ సిద్ధాంతాలనే అమలు చేశారు. మహానుభావుడు పెట్టిన ₹2 కిలో బియ్యమే రూపాయి బియ్యం అయింది. రామారావు గారు మొదలుపెట్టిన 6,000 ఇళ్ళే ఇవాళ లక్షలు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అయింది. టిట్కో ఇళ్ళు అయినాయి. అలాగే రామారావు గారు ఇచ్చిన పెన్షన్ ₹35 ₹40 పెన్షనే ఇవాళ 4,000 6,000 10,000 15,000 అయింది. అట్లాగే మహిళలకి ఆస్తి హక్కు, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం. మహిళా యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ. 20 ఏళ్ల వయసులో రాజుగా సినీ రంగంలో ఉండి అన్నెంత వాణి చేసిన తెలుగు ప్రజలకి తెలుగు జాతికి